డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్. మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్, మే, జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో ఆఫర్స్ ని పెట్టారు. టాలీ, ఎస్ఏపి, అడ్వాన్స్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్, ఫోటోషాప్, సి లాంగ్వేజ్, పైథాన్, డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్. వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి. కోర్సెస్ అండ్ ట్రైనింగ్ ఏ కాకుండా టాలీ, టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో 18,000 ప్లస్ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K ప్లస్ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ #1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతాయి. వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు. లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. సో డన్ గైస్, లైక్ లాస్ట్ క్లాసెస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేసాం. బేసిక్స్ బిఫోర్ టాలీలోకి ఎంటర్ అయ్యే ముందు బేసిక్స్ అనేది ఎంత ఇంపార్టెంటో మనము క్లియర్ గా డిస్కషన్ చేయడం జరిగింది. టుడే క్లాస్ లో లైక్ డెబిట్ అండ్ క్రెడిట్ ఎలా కనుక్కోవాలి, గ్రూప్స్ లెడ్జెస్ ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, సో తర్వాత మనకి ఓచర్ ఫంక్షన్ కీస్ ఏ విధంగా మనం చెక్ చేసుకోవాలనేది క్లియర్ గా మనం చూడడం జరిగింది. ఓకే, సో టుడే క్లాస్ లో సాఫ్ట్వేర్ ఎలా డౌన్లోడ్ చేసి ఇన్స్టాలేషన్ చేసుకోవాలి, కంపెనీ క్రియేషన్ ఎలా చేయాలి, లెడ్జర్ క్రియేషన్ ఎలా చేయాలి అనేది, ఓచర్ పోస్టింగ్ ఎలా చేయాలనేది క్లియర్ గా టుడే క్లాస్ లో డిస్కస్ చేస్తాం. లాస్ట్ 3 క్లాసెస్ లో ఎవరైతే పర్ఫెక్ట్ గా ఉంటారో ఈ యొక్క క్లాసెస్ లో మీరు ఆల్మోస్ట్ చాలా బాగా చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, ఎందుకంటే 1-2 సార్లు మీరు కంపల్సరీగా బేసిక్ క్లాసెస్ వినాలి. అలా వింటేనే మీరు డెప్త్ నాలెడ్జ్ తో, రియల్ టైమ్ సినారీస్ తో మీరు రియల్ టైమ్ లో కూడా ఫేస్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో డన్. చూడండి, పీపీటీ కనబడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్. క్లియర్ సార్, కనబడుతుంది సార్. ఓకే ఎస్ సార్. సో ఇప్పుడు ప్రపంచంలో మీరు ఎక్కడున్నా సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అండ్ ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. దానికి సంబంధించిన వెబ్సైట్ ఏంటి? www.talysolutions.com. ఈ వెబ్సైట్లోకి వెళ్తే మీరు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఈ యొక్క సెటప్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. ప్రజెంట్ లేటెస్ట్ వర్షన్ 6.1. మీ సిస్టంలో ఈ యొక్క సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ అయిపోవాలంటే ఓకే, మీ దాంట్లో ఉండవలసిన కాన్ఫిగరేషన్ ఎంత? ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 7 ఆర్ అబోవ్ ఎంతైనా ఉండొచ్చు. సిస్టమ్ టైప్ 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉండాలి. 32 బిట్ ఉంటే ఇన్స్టాలేషన్ అవ్వదు. మెమొరీ ర్యామ్ మినిమం 4 GB ఆర్ పైన ఉండాలి. హార్డ్ డిస్క్ 43.6 MB ఉండాలి. ప్రాసెసర్ i3, i5, i7 ఏదైనా ఉండొచ్చు. కనెక్టివిటీ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. మానిటర్ రిజల్యూషన్ 1024x768 ఆర్ హైయర్ ఎంతైనా ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, డన్. మీకు మార్కెట్లో 2 రకాల లైసెన్స్లు దొరుకుతాయి. సిల్వర్ సింగిల్ యూజర్, గోల్డ్ మల్టీ యూజర్. అంటే ఏంటి? సిల్వర్ సింగిల్ యూజర్ అంటే ఒక సిస్టంలో మాత్రమే లైసెన్స్ అనేది మీరు ఇన్స్టాలేషన్ చేసుకుని యాక్టివేషన్ చేసుకుంటారు. దీన్ని సిల్వర్ సింగిల్ యూజర్ అంటారు. గోల్డ్ మల్టీ యూజర్ అంటే ఒక సిస్టంతో పాటు 10 సిస్టమ్స్ కూడా కనెక్ట్ చేయొచ్చు. దాన్ని గోల్డ్ మల్టీ యూజర్ అంటారు. సో దీని యొక్క ప్రైజెస్ కూడా ఎలా ఉంటాయి చూడండి. ప్రజెంట్ లేటెస్ట్ వర్షన్ టాలీ ప్రైమ్ 6.1. లెఫ్ట్ సైడ్ ఉండేది బిజినెస్ మ్యాన్స్, స్టూడెంట్స్ యూజ్ చేస్తారు. రైట్ సైడ్ ఉండేది ఎడిట్ లాగ్, ఆడిటర్లు సిఏలు ఉపయోగిస్తారు. సో మీకు ఈ లైసెన్స్ అనేది మీరు ఒరిజినల్ లైసెన్స్ మీకు కావాలి అంటే 22,500 ప్లస్ 18% GST అంటే 26,550 రూపాయలు లైఫ్ టైం యాక్సెస్ ఇస్తారు. మనము సేల్స్ కూడా చేస్తాం. లోకేష్ ఇన్ఫోటెక్ సేల్స్, సర్వీస్, కస్టమైజేషన్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, ఇక్కడ
మనం 5% డిస్కౌంట్ తో మీకు 25,200కే మనం లైసెన్స్ అనేది ఒరిజినల్ లైసెన్స్ ఇస్తాం. మీకు ఎవరైనా బిజినెస్ ఉన్నా మీకు కావాలనుకుంటే మనం ప్రొవైడ్ చేస్తాం. అదే రెంటల్ కావాలనుకోండి 750 ప్లస్ 18% జిఎస్టీ, మాక్సిమం 900 దాకా పడుతుంది. ఇది 1 మంత్ 3 మంత్స్ 12 మంత్స్ అనేది తీసుకోవచ్చు. అది వన్ సిస్టమ్ లో మాత్రమే ఉపయోగిస్తాం. తర్వాత గోల్డ్ 67,500 ప్లస్ 18% జిఎస్టీ, దగ్గర దగ్గర 80,000 పడుతుంది. 10 సిస్టమ్స్ వరకు కనెక్ట్ చేయొచ్చు. అదే రెంటల్ కావాలంటే 2,250 ప్లస్ 18% జిఎస్టీ, 2,700 అలా పడుతుంది. ఇది గోల్డ్ రెంటల్. ఓకే, ఆఫ్టర్ మనం డౌన్లోడ్ చేసి ఇన్స్టలేషన్ చేసిన తర్వాత లేటెస్ట్ వర్షన్ టాలీగ్రామ్ ఐకాన్ ఇలా ఉంటుంది. పైన ఉంది చూడండి, ఈ కింద ఉన్నది 5.1, పైన ఉన్నది లేటెస్ట్ వర్షన్. దాని మీద డబుల్ క్లిక్ చేస్తానే మీకు 4 ఆప్షన్స్ ఇలా వస్తాయి. మీరు ఫస్ట్ టైం చేసినప్పుడు మీకు ఇలా వస్తాయి మా కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్, యూజ్ లైసెన్స్ ఫ్రమ్ నెట్వర్క్, రీయాక్టివేట్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్, యాక్టివేట్ న్యూ లైసెన్స్ అని 4 ఆప్షన్స్ వస్తాయి. కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ లో ఎవరైతే 6,000 ప్యాకేజీలో ఉన్నారో వాళ్ళు దీంట్లో ప్రాక్టీస్ చేస్తారు. ఎవరైతే 10,000 ప్యాకేజీలో ఉన్నారో వాళ్ళకి ఒరిజినల్ లైసెన్స్ లో మీరు ప్రాక్టీస్ చేస్తారు. ఓకే, సో ఎవరైతే స్టార్టింగ్ లోనే పే చేసి ఉంటారో వాళ్ళకి సో టుమారో నేను లైసెన్స్ అనేది యాక్టివేషన్ చేస్తాను. ఓకే, సో తర్వాత దీంట్లో మీరు ప్రాక్టీస్ చేస్తారు. దీంట్లో మీకు డేట్లు మారవు. 1వ తారీఖున, 2వ తారీఖున, 31వ తారీఖున, ఆ 3 డేట్లే మారతాయి. రిమైనింగ్ డేట్లు మారవు. అదే లైసెన్స్ తీసుకుంటే ఫస్ట్ డే నుంచే అన్ని డేట్లు మారతాయి. 30 రోజులు ఉంటే 30 రోజులు డేట్లు మారతాయి. యాక్టివేట్ న్యూ లైసెన్స్ మీరు ఇన్స్టలేషన్ చేసిన తర్వాత యాక్టివేషన్ అనేది మేము చేస్తాం. సీరియల్ నెంబర్, యాక్టివేషన్ నెంబర్ ఇచ్చి మీకు యాక్టివేషన్ చేస్తాం. రీయాక్టివేట్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్ ఇప్పుడు మీకు హైదరాబాద్ లో ఒక బ్రాంచ్ ఉంది, కడపలో ఒక బ్రాంచ్ ఉంది. హైదరాబాద్ ఉన్న బ్రాంచ్ లో టాలీ ఉపయోగపడట్లేదు, అక్కడ రీయాక్టివేట్ చేసుకుని ప్రజెంట్ కడపలో ఉన్న కంపెనీలో అవసరం ఉంది, దాన్ని రీయాక్టివేట్ చేసుకుంటారు. యూజ్ లైసెన్స్ ఫ్రమ్ నెట్వర్క్, ఇది ఐపీ అడ్రస్ ద్వారా యాక్సెస్ తీసుకుంటారు. ఓకే, ఆఫ్టర్ కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ మీకు ఈ విధంగా షో చేస్తుంది. క్రియేట్ కంపెనీలోకి వెళ్ళి మనం క్రియేషన్ చేసుకుంటాం. దాంట్లో మీకు క్రియేట్ కంపెనీ అంటే కొత్తగా కంపెనీ క్రియేషన్ చేయడం అంటాం. రిమోట్ యాక్సెస్ అంటే మనం యాక్సెస్ అంటే మన రిమోట్ ఏరియా నుంచి దీని యాక్సెస్ కూడా తీసుకుంటారు, బట్ దీన్ని ఎక్కువగా యూజ్ చేయరు. స్పెసిఫై పాత్ అంటే వేరే సిస్టంలో ఉన్న డేటాను కాపీ చేసుకుని పెన్ డ్రైవ్ తెచ్చుకొని మన సిస్టంలో పేస్ట్ చేసుకుని ఆ పాత్ ద్వారా ఆ కంపెనీ డీటెయిల్స్ అనేది మనం చెక్ చేయొచ్చు. లేదు డైరెక్ట్ గా పెన్ డ్రైవ్ పెట్టిన తర్వాత ఎక్కడైతే డేటా ఉందో డైరెక్ట్ లొకేషన్ సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ ద్వారా వెళ్ళి ఆ పాత్ అనేది తెచ్చుకోవచ్చు. క్రియేట్ కంపెనీ క్లిక్ చేస్తానే మీ కంపెనీ డీటెయిల్స్ అనేది ఇలా ఇవ్వాలి. ఈ విధంగా మీ కంపెనీ డీటెయిల్స్ షో చేస్తుంది. సో ఇప్పుడు మనం ఎలా చేయాలో చూద్దాం. ఓకే, క్రోమ్ ఓపెన్ చేయండి. క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత మీరు న్యూ ట్యాబ్ తీసుకొని tallySolutions.com అనే వెబ్సైట్లోకి వెళ్ళండి. tallySolutions.com వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత డౌన్లోడ్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. ఆ డౌన్లోడ్ అనే ఆప్షన్లోకి వెళ్ళిపోతే టాలీగ్రామ్ లెఫ్ట్ సైడ్ లో రిలీజ్ 6.1 ఉంటుంది, దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. మనకి ఇక్కడ సెటప్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. 44.3 MB ఉంది, 44.3 MB. దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా డౌన్లోడ్ అవుతుంది. దీని మీద 2 టైమ్స్ ప్రెస్ చేయాలి. ఎస్ ఆర్ నో అడుగుతుంది, ఎస్ ఇవ్వండి. ఎస్ ఇచ్చిన తర్వాత మీకు 3 ఆప్షన్స్ చూపిస్తుంది. ఇక్కడ కాన్ఫిగర్, మోర్ యాక్సెస్, ఆల్టర్ అనే ప్లేస్ లో ఇన్స్టాల్ అనే ఆప్షన్ కనబడుతుంది. ఆల్రెడీ నా సిస్టమ్ లో ఇన్స్టాలేషన్ అయి ఉంది కాబట్టి నాకు ఇక్కడ ఇన్స్టాల్ అని చూపించలేదు, అక్కడ మీకు ఇన్స్టాల్ అని చూపిస్తుంది. ఆ ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తేనే టాలీ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అయిపోయి ఇన్స్టలేషన్ అయిపోయి మీకు డెస్క్టాప్ మీదకి ఐకాన్ వస్తుంది. డెస్క్టాప్ మీదకి ఐకాన్ వచ్చేస్తుంది. ఇలా టాలీ ప్రైమ్ ఐకాన్ అనేది వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ ఐకాన్ మీద 2 టైమ్స్ ప్రెస్ చేయాలి. నాకు ప్రెస్ చేస్తేనే డైరెక్ట్ గా నాకు ఏదో కంపెనీ ఓపెన్ అవుతుంది. నాది లైసెన్స్ కదా, మీరు ఎడ్యుకేషన్ మోడ్ కాబట్టి మీకు అలా డైరెక్ట్ గా ఓపెన్ అవ్వదు. మీకు టాలీ మీద క్లిక్ చేస్తానే ఇలా 4 ఆప్షన్స్ మీకు కనబడతాయి. ప్రెస్ చేయండి, డైరెక్ట్ గా నాకు ఏదో కంపెనీ ఓపెన్ అయిపోతుంది. ఇలా ఓపెన్ అయిపోయిందా? ఇలా ఓపెన్ అయినప్పుడు మీరు ఏం చేయాలంటే రైట్ సైడ్ లో F3 ఉంటుంది, అక్కడికి వెళ్ళి షర్ట్ కంపెనీ ఎంటర్ ఎంటర్
ఎస్ఆర్ నో ఎంటర్. ఇలా మెయిన్ ప్లేస్కి వచ్చేస్తారు. మీకు మాత్రం ఫస్ట్ టైం మీరు ఇన్స్టలేషన్ చేసి ఉంటారు కాబట్టి మీరు టాలీ మీద క్లిక్ చేస్తానే మీకు ఇలా 4 ఆప్షన్స్ వస్తాయి. ఇలా వచ్చినప్పుడు ఇక్కడ కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ ని మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఏం ఐకాన్ వస్తుంది? ఈ విధమైన ఐకాన్ వస్తుంది. నాకు ఇదే కదా వచ్చింది ఇక్కడ. నాకు ఇలా మీకు మాది చాలా మంది క్లాసులు చెప్పింటారు కాబట్టి వాళ్ళ యొక్క డేటా అంతా ఇక్కడ కనబడుతుంది. మీరు ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి మీకు ఇక్కడ వాళ్ళ యొక్క డేటా కనిపించదు. మీకు కూడా ఒక 100 కంపెనీలు చేశారంటే మీకు కూడా కింద కనబడుతుంది. ఓకే, ఇప్పుడు మనం క్రియేట్ కంపెనీలోకి వెళ్ళాలి. క్రియేట్ కంపెనీలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఎక్కువ ఆప్షన్స్ కనిపించట్లేదు, కొన్ని ఆప్షన్స్ కనబడుతున్నాయి. ఫస్ట్ టైం మీరు చేస్తున్నారు కాబట్టి రైట్ సైడ్ లో F3 ఉంటుంది, F12 ఉంటుంది. F12కి వెళ్ళి ఇవన్నీ ఆప్షన్స్ వేసి పెట్టాలి. సెకండ్ ఆప్షన్ అవసరం లేదు, మిగతా ఆప్షన్స్ వేసి పెట్టాలి. ప్రొవైడ్ కాంటాక్ట్ డీటెయిల్స్, యూజ్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ టు ఎన్క్రిప్ట్ కంప్లీట్ డేటా, యూజ్ యూజర్ యాక్సెస్ కంట్రోల్, ప్రొవైడ్ అడిషనల్ బేస్ కరెన్సీ డీటెయిల్స్. ఎస్ ఎంటర్. చూసారా, కింద మరికొన్ని ఆప్షన్స్ వచ్చాయి, పైన సెక్యూరిటీ ఆప్షన్స్ కూడా వచ్చాయి. ఓకే, సో ఇప్పుడు మన ప్రాబ్లం ఏంటి? ఫస్ట్ ప్రాబ్లం ఓపెన్ చేయండి. మీకు మెటీరియల్ వచ్చింది కదా. ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం చూడండి, నేహా ప్రైవేట్ లిమిటెడ్. నేహా ప్రైవేట్ లిమిటెడ్ ఆ కంపెనీ క్రియేట్ చేస్తున్నా ఇక్కడ. జూలై 9 రియల్ టైంలో మీ యొక్క కంపెనీ అడ్రస్ అవన్నీ ఇక్కడ మీరు ఇచ్చుకోవాలి. ప్రజెంట్ ఇక్కడ డూప్లికేట్ అడ్రస్ ఇస్తాను. స్టేట్ ఆంధ్రప్రదేశ్. ఫ్యాక్స్ నెంబర్ కంపెనీలో ఉంటుంది. ఈమెయిల్ ఐడి. ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ ఫ్రమ్. మీరు ఇప్పుడు సార్ నేను జూలై మంత్ లో ఉన్నాను, జూలై మంత్ లో నేను కొత్తగా కంపెనీ పెట్టాను, ఈ రోజు డేట్ ఇస్తాను సార్ అంటే రాంగ్. మీకు 12 నెలల్లో అంటే 1 ఏప్రిల్ నుంచి నెక్స్ట్ ఇయర్ 31/3 వరకు ఈ 12 నెలల్లో నువ్వు ఎప్పుడు కంపెనీ కొత్తగా స్టార్ట్ చేసినా నువ్వు ఇవ్వాల్సిన డేట్ ఇది 1 ఏప్రిల్ 25. ఏ డేట్ పడితే ఆ డేట్ ఇవ్వకూడదు. బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ అన్నా సేమ్ డేటే ఉండాలి. ఓకే, ఇవన్నీ మనం మధ్యలో టెక్నికల్ పాయింట్స్ ఉన్నప్పుడు చెప్తాం. చూడండి, ఫస్ట్ స్టెప్ ఏం చేశారు ఇక్కడ? స్టెప్ 1 కంపెనీ క్రియేషన్. ఓకే, స్టెప్ 2 లెడ్జర్ క్రియేషన్. స్టెప్ 3 వోచర్ పోస్టింగ్. ఇప్పుడు మనం కంపెనీ క్రియేషన్ స్టెప్ 1 కంపెనీ క్రియేషన్ చేసాం. ఎస్ ఆర్ నో? ఎస్. చూసారా, దీన్ని మనం F11 ఫీచర్స్ అంటాం. మీరు ఫస్ట్ టైం చేసినప్పుడు మీకు అన్ని ఫీచర్స్ కనిపించవు. బ్యాక్ వెళ్ళి బ్యాక్ స్పేస్ ఇచ్చి ఎస్ ఇవ్వండి, మళ్ళీ బ్యాక్ స్పేస్ ఇచ్చి ఎస్ ఇవ్వండి. ఓకే, మనం చేసే కంపెనీ సర్వీస్ ఓరియంటెడ్ కాబట్టి మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టి రిమైనింగ్ ఆప్షన్స్ అన్ని నో పెట్టాలి. ఎన్ ఎంటర్, ఎన్ ఎంటర్, ఎన్ ఎంటర్, ఎన్ ఎంటర్. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. ఓకే, ఇప్పుడు కంపెనీ క్రియేషన్ అయిపోయింది. సో ఇది మెయిన్ పేజ్. మనం ఇంట్లోకి వెళ్ళడానికి గేట్ ఎలాగో ఇక్కడ టాలీలో మీరు వర్క్ చేయడానికి మెయిన్ పేజ్ అంటారు. మెయిన్ పేజ్ అని మనం చెప్పుకుంటాం. ఓకే, సో కరెంట్ పీరియడ్
నేహా ప్రైవేట్ లిమిటెడ్ జూలై 09 ఇది వచ్చేసింది. ఫైనాన్స్ ఇయర్ వచ్చేసింది. ఓకే, సో ఇప్పుడు వన్స్ ఒకసారి టాలీలో కంపెనీ క్రియేషన్ చేస్తానే మనకి గ్రూప్స్ ఎన్ని ఉంటాయమ్మా? 28 గ్రూప్స్ ఉంటాయి. లెడ్జర్స్ ఎన్ని ఉంటాయి? 2 లెడ్జర్స్ ఉంటాయి. ఓచర్స్ ఎన్ని ఉంటాయి? 24 ఓచర్ టైప్స్ ఉంటాయి. ఇప్పుడు వీటిని చూద్దామా ఎక్కడ ఉన్నాయో? మీరు 1 lakh కంపెనీస్ క్రియేట్ చేసినామా? 1 lakh 1 lakh కంపెనీస్ క్రియేషన్ చేసినా ఇవి ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి టాలీలో. మీరు టాలీలో 1,00,000 కంపెనీ క్రియేట్ చేసుకోండి, ఆటోమేటిక్ గా టాలీ కంపెనీ వాళ్ళు ప్రీ డిఫైన్డ్ గా ఇచ్చేస్తారు. ప్రీ డిఫైన్డ్ గా ఇచ్చేస్తాడు. ఓకే, చూడండి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ గ్రూప్స్ లెఫ్ట్ సైడ్ అండర్ లో చూడండి 28 గ్రూప్స్. లెడ్జెస్ లెఫ్ట్ సైడ్ అండర్ లో 28 గ్రూప్స్, పక్కన 2 లెడ్జెస్. ఓచర్ టైప్స్ లెఫ్ట్ సైడ్ లో చూడండి 24 ఓచర్ టైప్స్. ఓకే, ఎస్కేప్ బ్యాక్ రావాలంటే ఎస్కేప్ ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు మీరు కొత్తగా కంపెనీ క్రియేషన్ చేస్తూ అయిపోయింది కాబట్టి కంపెనీ క్రియేషన్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తున్నారు? లెడ్జర్ క్రియేషన్ చేస్తున్నారు. ఓకే, క్రియేట్ లేకి వెళ్ళండి. క్రియేట్ లేకి వెళ్ళిన తర్వాత లెడ్జర్ లేకి వెళ్ళండి. డౌన్ యారో, అప్ యారో, ఎంటర్, అంతే. అంతకు మించి ఏం ఎక్కువ ఇచ్చేయాల్సిన అవసరం లేదు టాలీలో. ఓకే, లెడ్జర్ లేకి వెళ్ళండి. ఫస్ట్ వన్ చూడండి. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం ఎన్ని లెడ్జర్స్ ఉన్నాయమ్మా చెప్పండి ఒకసారి చూద్దాం. టోటల్ గా క్యాష్ తో కలిపి లేకుంటే క్యాష్ లేకుండా ఎన్ని లెడ్జర్స్ ఉన్నాయి టాలీలో? దీనిలో ఫస్ట్ ప్రాబ్లం లో చెప్పండి. 11 ఉన్నాయా? క్యాష్ తో కలిపి 11 ఉన్నాయి సార్. 11. క్యాష్ కాకుండా అయితే 10. ఓకే, క్యాపిటల్ అండర్ గ్రూప్ ఏమొస్తుంది? క్యాపిటల్ అండర్ గ్రూప్ ఏమొస్తుంది? క్యాష్ తో కలిపి 11 సార్. క్యాష్ తో కాకుండా రైట్ సైడ్ 10. ఉన్నాయా 28 గ్రూప్స్? జస్ట్ దీంట్లో నుంచి మీరు ఏం చేయాలి? సిఏపి అని టైప్ చేస్తానే ఆటోమేటిక్ గా Capital. 28 నుంచి బయటకు వచ్చేస్తాయి. ఎంటర్ 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 ఇచ్చేయండి. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. ఓకే, ఒక లెడ్జర్ క్రియేషన్ అయిపోయింది. పర్చేస్ ఫ్రమ్ కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్ ఎన్ని లెడ్జర్స్ ఉన్నాయి? ఒకటా రెండా? పర్చేజ్ ఏం తీసుకోవాలి? జస్ట్ పియూఆర్ 2 ఉన్నాయి. వచ్చేసిందా? పర్చేజ్ అకౌంట్స్. పర్చేస్ అకౌంట్. ఇది సింగిల్ మోడ్ లో చేస్తున్నాము మనం. సింగిల్ మోడ్ లో చేస్తున్నాం, మల్టీ మోడ్ లో కాదు. సింగిల్ మోడ్ లో లెడ్జర్స్ ని క్రియేషన్ చేస్తున్నాం. కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్ అండర్లో ఏం తీసుకోవాలి? వెరీ గుడ్, ఎస్యుఎన్. రియల్ టైమ్ లో వారి యొక్క అడ్రస్ అవన్నీ ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. అండ్ ది క్రియేటర్. అడ్రస్ కూడా మెన్షన్ చేయాలి. నెక్స్ట్, క్యాష్ పే టు కార్తిక్ చేయాలన్నా అవసరం లేదా? నెక్స్ట్, సేల్స్ టు కళ్యాణ్ మర్చెంట్స్ ఎన్ని లెడ్జర్స్ ఉన్నాయి? ఒకటా రెండా? సేల్స్ ఏం తీసుకోవాలి? సేల్స్ అకౌంట్స్ తీసుకోవాలి. 2 సార్. యాక్సెప్ట్ అన్న ఎంటర్ 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 తప్ప ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. కళ్యాణ్ Sales మర్చెంట్స్ అంటే సండ్రీ డెప్టార్స్. సప్లయర్ కి సండ్రీ అంటే సప్లయర్ కి Sundry బయ్యర్ కి debtor. అడ్రస్లు ఉంటాయి. కంపల్సరీగా మీరు ఇవ్వాల్సిందే. వాళ్ళు ఇవ్వకపోతే తెలియదు మీకు. ఓకే. నెక్స్ట్, క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కళ్యాణ్ చేయాలన్నా అవసరం లేదా? ఓకే, ఎస్బీఐ బ్యాంక్ అంటే ఏం తీసుకోవాలి? అక్కర్లేదు. బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి. రియల్ టైమ్ లో అకౌంట్ నెంబర్ ఇవన్నీ ఇవ్వాలి. ఎస్బీఐ బ్యాంక్. అవును బ్రదర్, టోటల్ పేమెంట్ కట్టిన వాళ్ళకి లైసెన్స్ టుమారో ఇచ్చేస్తాం. లైసెన్స్ వర్షన్ లో మీరు ఇస్తారు సార్. లేదంటే మీరు ఎడ్యుకేషన్ మోడ్ లో ప్రాక్టీస్ చేయాలి. రెంట్ రెంట్ అంటే ఏం తీసుకోవాలమ్మా? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్, వేజెస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఏం తీసుకోవాలి? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్.
నెక్స్ట్ డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే డైరెక్ట్ ఎక్స్పెన్స్. వెరీ గుడ్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ రిసీవ్డ్ అంటే ఇండైరెక్ట్ ఇన్కమ్. డైరెక్ట్ ఇన్కమ్. నేను బై మిస్టేక్ లో డైరెక్ట్ ఇన్కమ్ ఇవ్వకుండా ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఇచ్చి సేవ్ చేశాను. మీరు చేసింటన్ని చూడాలన్నా, ఏవైనా మిస్టేక్ చేసింటి మార్చాలన్నా ఎక్కడికి వెళ్ళాలి? ఆల్టర్ లేకి వెళ్ళాలి. ఎక్కడ వెళ్ళాలి? ఆల్టర్ లేకి వెళ్ళాలి. ఓకే, ఎస్కేప్ ఇవ్వండి, ఎస్కేప్ ఇవ్వండి. బ్యాక్ రావాలంటే ఎస్కేప్ ఇవ్వాలి. మళ్ళీ గేట్వే Alter అప్డేట్ లేకి వస్తారు. తర్వాత ఓకే. ఆల్టర్ లేకి వెళ్ళాలి. ఆల్టర్ లేకి వెళ్ళిన తర్వాత మీరు చేసింటన్ని చూడాలంటే లెడ్జర్ లేకి వెళ్ళాలి. ఉన్నాయా మీరు చేసింటన్ని? ముందు 2 లెడ్జర్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు క్రియేట్ చేసిన తర్వాత మిగతాటి కూడా యాడ్ అయినాయి కదా ఇక్కడ. ఓకే, మనం ఎక్కడ మిస్టేక్ చేసాం? ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ రిసీవ్డ్ లో మిస్టేక్ చేసాం. దీన్ని ఓపెన్ చేసి ఇక్కడ డైరెక్ట్ ఇన్కమ్ అని ఓకే. మనం మార్చుకోవాలి. ఇక్కడ డైరెక్ట్ ఇన్కమ్స్ అని మార్చుకొని సేవ్ చేయాలి. ఓకే. మీరు స్టెప్ 1 స్టెప్ 2 చేశారు మా. చూడండి ఇక్కడ స్టెప్ 1 కంపెనీ క్రియేషన్ చేశారు, స్టెప్ 2 లెడ్జర్ క్రియేషన్ చేశారు. ఇప్పుడు కంపెనీ క్రియేషన్ ఓకే, లెడ్జర్ క్రియేషన్ లో 2 రకాలు ఉంటాయి అమ్మా. సింగిల్ మోడ్ ఉంటుంది, తర్వాత మల్టీ మోడ్ ఉంటుంది. ఇప్పుడు లెడ్జర్స్ మీరు సింగిల్ మోడ్ లో చేశారు. సింగిల్ మోడ్ లోనే మీరు ఎప్పటికైనా వర్క్ చేసేటప్పుడు కూడా చేసుకోండి. మల్టీ మోడ్ చేయొద్దండి. ఎందుకంటే మల్టీ మోడ్ చేశారంటే సండ్రీ అంటే సప్లయర్ కానీ తర్వాత కస్టమర్స్ కానీ మీరు అడ్రస్లు అనేది ఇవ్వలేరు. అడ్రసెస్ అనేది మీరు మెన్షన్ చేయలేరు. ఎందుకు అంటే అక్కడ మీకు వారి అడ్రస్ ఇవ్వడానికి ఛాన్స్ ఉండదు. కాబట్టి మల్టీ మెథడ్ ని మీరు వాడద్దండి. ఎవరైనా యూట్యూబ్ లో చెప్తా ఉంటారు, రాంగ్, వాళ్ళ మాటలు వినొద్దండి. ఎందుకంటే మల్టీ మోడ్ లో మీరు మెయింటైన్ చేశారంటే కస్టమర్స్ అడ్రస్ వచ్చినప్పుడు కానీ వెండర్ లైక్ సప్లయర్ అడ్రస్ వచ్చినప్పుడు కానీ మెయింటైన్ చేయలేరు. సో సింగిల్ మోడ్ లోనే మీరు ఇప్పుడు నేను చెప్పాను కదా, ఆ మోడ్ లో వెళ్ళి మీరు చేశారంటే అకౌంట్స్ బాగుంటాయి. మల్టీ మోడ్ ఎప్పుడు ఉపయోగించాలి? ఓన్లీ సర్వీస్ ఉన్నప్పుడు. ఎలాంటి సప్లయర్ కానీ అడ్రస్ కానీ తర్వాత కస్టమర్స్ కానీ అడ్రస్ లేకుండా ఓన్లీ ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ ఉంటాయి చూడండి, అప్పుడు మల్టీ మోడ్ ని నువ్వు ఉపయోగించవచ్చు. ఓకే, చూపిస్తాను. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లోకి వెళ్ళండి, లెడ్జర్స్ లోకి వెళ్ళండి, మల్టీ మోడ్ చూడండి, మల్టీ మాస్టర్స్ రైట్ సైడ్ లో మల్టీ మాస్టర్స్ వెళ్ళండి, మల్టీ క్రియేట్ లోకి వెళ్ళండి. ఇది మల్టీ క్రియేషన్. ఇక్కడ నువ్వు అడ్రస్లు కానీ అవన్నీ మెన్షన్ చేయలేవు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ప్రాబ్లానికి మనం చేద్దాం. సో క్యాపిటల్ సేమ్ నేమ్ ఇచ్చానంటే ఏం చూపిస్తుంది ఎర్రర్? చూడండి ఏమంటుంది అక్కడ, నేమ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. అంటే సేమ్ ఆల్రెడీ ఆ నేమ్ క్రియేట్ చేసావు కాబట్టి నువ్వేం చేయాలా? సేమ్ నేమ్ ఇవ్వకుండా ఒక్క అక్షరం అన్నా మార్చాలా. క్యాపిటల్ 1 అని ఇస్తా, తీసుకుంటది. లేదా స్పెల్లింగ్ మిస్టేక్ సిఏ ఇవ్వకుండా సిపిటిఐఎల్ ఇలా ఇచ్చినా తీసుకుంటది. ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్ ఇచ్చినా తీసుకుంటది, లేదంటే ఒకటి ఏదైనా యాడ్ చేసినా తీసుకుంటది. సేమ్ నేమ్ ఇస్తే తీసుకోదు. ఇప్పుడు పర్చేజ్ ఉంది, ఇది ఆల్రెడీ ఎగ్జిస్ట్ వస్తుంది, నువ్వేం చేయాలి? పర్చేజ్ 1 అని తీసుకో, యాక్సెప్ట్ చేస్తుంది. సేల్స్ ఉంది, సేమ్ ఆల్రెడీ నువ్వు చేసావు, మళ్ళీ సేల్స్ తీసుకోదు, సేల్స్ 1 అని తీసుకో, యాక్సెప్ట్ చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తానంటే క్యాపిటల్ పక్కన 1 పెడతా. వచ్చిందా 1? ఎంటర్. ఇక్కడే అండర్లో క్యాపిటల్ అకౌంట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఏముంది? పర్చేజ్ నేమ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్, సో పర్చేజ్ 1, ఇక్కడ పర్చేజ్ అకౌంట్. నెక్స్ట్ కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్ 1, ఇక్కడ సండ్రీ ట్రేడర్స్. బట్ అడ్రస్ రాయొచ్చా? ఇక్కడ రాయొచ్చా? మా అడ్రస్ రాయలేమా? ఉందా ఛాన్స్? ఇక్కడ లేదు. కాబట్టి ఎప్పుడు కూడా మీరు సింగిల్ మోడ్ లోనే లెడ్జెస్ ని క్రియేషన్ చేయండి. డబుల్ మోడ్ లో చేశారంటే అడ్రస్ లేదు సార్. ఓకేనా? సేల్స్ 1, సేల్స్ అకౌంట్స్ కళ్యాణ్ ఓకే. మర్చెంట్స్, సండ్రీ డెప్టర్స్, ఎస్బిఐ బ్యాంక్. చెప్పండి బ్రదర్.
సార్ వన్ డౌట్ ఏది సార్ ఇప్పుడు ఆ లైసెన్స్ మోడ్కి వచ్చిన తర్వాత సింగిల్ మల్టీ సార్ అప్పుడు సింగిల్ యూజర్ ఉంటుంది, మల్టీ యూజర్ ఎందుకు ఉంటుంది? లైసెన్స్ మోడ్ వచ్చిన తర్వాత సింగిల్ యూజరా మల్టీ యూజరా? ఆడిటర్ కాదు కదా. ఓకే, ఓకే ఆడిటర్లు ఉపయోగిస్తారు మల్టీ యూజర్. మీరు రిమైనింగ్ అమౌంట్ పే చేశారంటే రేపే మీకు కూడా లైసెన్స్ వచ్చేస్తాయి, సర్టిఫికేషన్ క్రెడెన్షియల్స్ వస్తాయి, లైసెన్స్ వస్తాయి. మీరు మధ్యలో పే చేశారంటే ఆడికి సగం సిలబస్ అయిపోతుంది. నేను అదే కదా మీకు స్టార్టింగ్ లో చెప్పాను. ఉమ్. నేను అదే స్టార్టింగ్ లో కూడా అదే చెప్పాను కదా కొందరికి. ఇలా మా డేస్ లో స్టార్టింగ్ లో అయిపోతుంది. చేస్తారంటే మీరు స్టార్టింగ్ నుంచి లైసెన్స్ లోనే చేయగలుగుతారని. ఇలా మల్టీలో ఇలా చేయొచ్చు. ఓకేనా? ఓకే, ఓకే వీటన్నిటిని అడ్వా చూడొచ్చు. మళ్ళీ ఆల్టర్ లోకి వెళ్ళి లెడ్జర్ లోకి వెళ్తే ఓకే టూ టైమ్స్ గా కనబడతాయి చూడండి. 1 ఒకటి కనబడుతుంది, నార్మల్ ఒకటి కనబడుతుంది. ఓకే, క్యాపిటల్ ఒకటి కనబడుతుంది, నార్మల్ కనబడుతుంది. ఓకే ఓకే, స్టెప్ 1 అయిపోయింది, స్టెప్ 2 అయిపోయింది. స్టెప్ 1 కంపెనీ క్రియేషన్ అయిపోయింది, స్టెప్ 2 లెడ్జర్ క్రియేషన్ అయిపోయింది. ఇప్పుడు స్టెప్ 3 ఓచర్ పోస్టింగ్, అమౌంట్ పోస్టింగ్ వేస్తున్నాం. ఇప్పుడు ఓచర్ లేక రండి. ఓచర్స్ లేక వచ్చి, సో దీన్ని సింగిల్ ఎంట్రీ మోడ్ అంటారు. మీరు ఏం చేయాలంటే చేంజ్ మోడ్ లోకి వెళ్ళి రైట్ సైడ్ లో డబుల్ ఎంట్రీ మోడ్ కి తీసుకురావాలి. డబుల్ ఎంట్రీ మోడ్ లో తీసుకొస్తే ఇక్కడ మీకు 2 బై అని ఉంటుంది. 2 బై అని ఉంటుంది. ఇది ఓల్డ్ ఫార్మాట్. న్యూ ఫార్మాట్ ఏంటి? డెబిట్ క్రెడిట్. ఈ ఫార్మాట్ లో మనం తెచ్చుకోవాలి. ఈ ఫార్మాట్ నుంచి ఈ ఫార్మాట్ లో మార్చుకోవాలి. ఒక్కసారే మార్చుకోవాలి, మళ్ళా అవసరం లేదు. రైట్ సైడ్ లో F12 ఉంటుంది. F12 వెళ్ళి యూజ్ సిఆర్డిఆర్ ఇన్స్టెడ్ ఆఫ్ 2 బై డ్యూరింగ్ ఓకే ఓచర్ ఎంట్రీ, దీన్ని వేసి పెట్టాలి. అప్పుడు ఫార్మాట్ మారిపోయింది. ఇక్కడ పర్టికులర్స్ కింద డిఆర్ వచ్చిందా? ఓకే, సో ఇప్పుడు మీరు లాస్ట్ క్లాసెస్ 3 క్లాసెస్ ఎవరైతే చేసి ఉంటారో పర్ఫెక్ట్ గా, ఆ 3 క్లాసెస్ మీకు ఇక్కడ ఉపయోగపడుతుంది. ఓకే సెకండ్ క్లాస్ మీకు ఎక్కడ ఉపయోగపడింది? గ్రూప్స్ లెడ్జెస్ క్రియేషన్ చేసేటప్పుడు మీకు ఉపయోగపడింది సెకండ్ క్లాస్. ఇప్పుడు ఫస్ట్ క్లాస్, థర్డ్ క్లాస్ రెండు కలిపి ఇక్కడ ఉపయోగపడతాయి. క్యాపిటల్ అంటే ఫంక్షన్ కి ఏంటిమా? రైట్ సైడ్ లోనే మీకు ఫంక్షన్ కీస్ కూడా ఉంటాయి. రైట్ సైడ్ లోనే ఫంక్షన్ కీస్ కూడా ఉంటాయి. ఓకే, క్యాపిటల్ అంటే ఏకి? బిజినెస్ ఇన్కమా ఎక్స్పెన్సా? F6 సార్. ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి? వెరీ గుడ్. రైట్ సైడ్ లో రిసిప్ట్ ఉందా? ఇన్కమ్ రిసిప్ట్ ని క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ రిసిప్ట్ అండర్ లో పర్టికులర్ కింద F6 ఏముంది? సిఆర్ ఉందా, డిఆర్ ఉందా? ఓకే, క్యాపిటల్ మీరు చూసుకుంటే పక్కన ఏం లేదంటే క్యాష్ అనుకోవాలా. క్యాపిటల్ ఏమవుతుంది? డెబిటా క్రెడిటా? క్రెడిట్. సో పర్టికులర్స్ కింద ఏముంది? ఇక్కడ క్రెడిట్ ఉంది. అంటే మీరు చేసిన లెడ్జెస్ అని ఇక్కడికి వచ్చేసి క్రెడిట్ క్యాపిటల్ అని తీసుకుంటారు. అమౌంట్ ఎంతమా? 3 lakhs. ఎంటర్. డెబిట్ ఏం తీసుకోవాలా? క్యాష్. యాక్సెప్ట్ ఆర్ నో? సేవ్. అక్కడికి ఒక ఎంట్రీ అయిపోయింది. నెక్స్ట్ పర్చేజ్ ఫ్రమ్ కార్తిక్, ఏకి తీసుకోవాలి ఫంక్షన్ కి. థర్డ్ క్లాస్ ఉపయోగపడుతుంది ఇక్కడ. F9 దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? పర్చేజ్ ఏమవుతుంది, కార్తిక్ ఏమవుతుంది? F9 డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? డైరెక్ట్ చెప్పాలా? పర్చేజ్ అకౌంట్ డేటర్ టు F9 కదా, రైట్ సైడ్ లో చూడండి. F9 తీసుకొని ఫార్మాట్ ఇలా పర్చేజ్ డెబిట్ టు డెబిట్ క్రెడిట్ ఫార్మాట్ రావాలా. అప్పుడు ఏం చేయాలి? చేంజ్ మోడ్ లోకి వెళ్ళి యాజ్ ఓచర్ తీసుకోవాలి. ఓన్లీ పర్చేజ్ కు సేల్ కు మాత్రం అలా తీసుకోవాలి, రిమైనింగ్ వాటికి అవసరం లేదు. ఓకే, ఇప్పుడు పర్చేజ్ డెబిట్ అవుతుంది, కార్తిక్ క్రెడిట్ అవుతుంది. ఇక్కడ పర్టికులర్స్ కింద ఏముంది? సిఆర్ ఉంది, క్రెడిట్ ఉంది. అంటే ఏం తీసుకోవాలి? ఇక్కడ కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్ తీసుకోవాలి. మీరు కాలేజీలలో కానీ ఎలా చదివింటారు? ప్రతి ఎంట్రీలో పైన డెబిట్ వస్తుంది, సెకండ్ క్రెడిట్ వస్తుంది. ఇక్కడ అలా ఉండదు. సాఫ్ట్వేర్ లో ఒక దాంట్లో క్రెడిట్ ఉంటుంది, ఒక దాంట్లో డెబిట్ ఉంటుంది. కానీ మీరు కరెక్ట్ గా తీసుకోవాలా. ఓకేనా? మీ కాలేజీలో లాగా సార్ ప్రతి ఎంట్రీలో స్టార్టింగ్ డెబిట్ ఉంటుంది కదా సార్, మీరు ఎందుకు సార్ క్రెడిట్ చెప్తున్నారంటే ఇక్కడ మనం చెప్పినట్టు కాదు కదా. సాఫ్ట్వేర్ వాళ్ళు అలా డిజైన్ చేసినప్పుడు అది ఎలా ఉన్నా డెబిట్ ఏమొస్తుంది, క్రెడిట్ ఏమొస్తుంది, నువ్వు కరెక్ట్ గా ఎంటర్ చేయాలా. ఓకే, డన్. 1 lakh. సో పర్చేజ్ డెబిట్,
సో సాఫ్ట్వేర్ లో ఇలా రివర్స్ కనబడుతుంది, కానీ మీరు రియల్ టైం లో ఎలా చేస్తారు? పైన డెబిట్ ఉంటుంది, కింద క్రెడిట్ ఉంటుంది. ఓకే, ఎలా ఉన్నా కూడా నువ్వు కరెక్ట్ గా ఎంటర్ చేయాలి. సేవ్. నెక్స్ట్ అప్పుగా పర్చేజ్ చేసినాం, తర్వాత మన బిజినెస్ ఏం చేస్తుంది? కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్ కి పే చేస్తుంది. పేమెంట్ లైక్ క్యాష్ పేడ్ అంటే ఏకి తీసుకోవాలి ఫంక్షన్ కి? F5 తీసుకోవాలి. సో ఇప్పుడు F9 నుంచి F5 పేమెంట్ తీసుకున్నాం. దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? క్యాష్ F5 ఏమవుతుంది, కార్తిక్ ఏమవుతుంది? చెప్పండి. నాకు డైరెక్ట్ గా డెబిట్ క్రెడిట్ చెప్పు. క్యాష్ పెయిడ్ కార్తిక్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. కార్తిక్ డెబిట్, క్యాష్ క్రెడిట్. ఓకే, పేమెంట్ లో కార్తిక్ particulars డెబిట్ ఏముంది? టు క్యాష్ డెబిట్ ఉంది. అంటే క్రెడిట్ ఇక్కడ ఏం సార్. తీసుకోవాలి? కార్తిక్. కార్తిక్ మన బిజినెస్ ఎంత పర్చేజ్ చేసింది? 1 lakh. కానీ ఎంత ఇస్తున్నాం మనము? 50,000 ఇస్తున్నాం. ఇంకా కరెంట్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 50,000 ఇవ్వాలి. యాక్చువల్గా మన దగ్గర క్యాష్ ఎంత ఉంది? 3 లక్షలు ఉంది. 3 లక్షల్లో 50,000 వెళ్ళిపోతే 2,50,000 ఉంది. సో తర్వాత సేల్స్ టు కళ్యాణ్ మర్చెంట్స్ 1,50,000. ఏకి తీసుకోవాలి ఫంక్షన్ కి? వెరీ గుడ్. దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? F8 తీసుకొని చేంజ్ మోడ్ లోకి వెళ్ళి యాజ్ వజర్ తీసుకోవాలి. F8 సార్. దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? సేల్స్ ఏమవుతుంది, కళ్యాణ్ ఏమవుతుంది? డెబిట్ ఫైనల్ డైరెక్ట్ చెప్పు నాకు. కళ్యాణ్ అకౌంట్ డేటా టు సేల్స్ సార్. వెరీ గుడ్. అమౌంట్ ఎంత? కళ్యాణ్ మర్చెంట్స్ 1,50,000 డెబిట్ సార్. సో క్రెడిట్, సేల్స్. అప్పుగా సేల్ చేసాము, కస్టమర్ డబ్బులు ఇస్తున్నాడు. 1,50,000 మనం సేల్ చేసాం, కస్టమర్ ఎంత ఇస్తున్నాడు? 1,20,000 ఇచ్చాడు. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కళ్యాణ్ మర్చెంట్స్. ఏకి తీసుకోవాలి? వెరీ గుడ్. సో దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? 1,20,000. F6 క్యాష్ రిసీవ్డ్ అంటే నాకు క్యాష్ direct చెప్పు. వస్తుంది సార్. క్యాష్ అకౌంట్ డేటా టు పర్సన్. డైరెక్ట్ గా చెప్పు. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కళ్యాణ్ అంటే డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? క్వశ్చన్ సూపర్. అదే క్యాష్ అకౌంట్ డేటా టు కళ్యాణ్ మర్చెంట్ సార్. మర్చెంట్ 1,50,000 కళ్యాణ్ సేల్ మర్చెంట్స్ చేసాం, 1,20,000 క్రెడిట్ వాళ్ళు సార్. ఇచ్చారు. క్యాష్ డెబిట్. 30,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంటుంది. క్యాష్ వాల్యూ పెరుగుతుంది. నెక్స్ట్ క్యాష్ డిపాజిట్ ఇన్ SBI బ్యాంక్. ఏకి తీసుకోవాలి? వెరీ గుడ్. కాంట్రా తీసుకోవాలి. దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? కాంట్రా F4. వెరీ గుడ్. పర్టికులర్స్ కింద ఏముంది? క్రెడిట్ ఉంది, అంటే క్యాష్ తీసుకోవాలి. SBI 70,000. బ్యాంక్ డెబిట్ సార్. క్యాష్ క్రెడిట్. డినామినేషన్స్ లో చూపిస్తాను. నెక్స్ట్ రెంట్. సో రెంట్ అంటే బిజినెస్ ఎక్స్పెన్స్, ఇన్కమ్. ఏకి తీసుకోవాలి? ఎక్స్పెన్సెస్. దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? F5. వెరీ గుడ్. ఒక్కడే చెప్తున్నాడు, మిగతా వాళ్ళంతా సైలెంట్ గా ఉన్నారు. రెంట్ మిగతా వాళ్ళకి డెబిట్ అర్థం సార్. కాలేదా? క్యాష్ క్రెడిట్. అర్థం అయిందా, అర్థం కాలేదనా? ఏమ్మా మిగతా వాళ్ళకి అర్థమవుతున్నాయా? సైలెంట్ ఉంటున్నారు. సార్ నో. అది నెక్స్ట్ వేజెస్. దాంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? సార్ ఫైనల్ గా చెప్పు. డైరెక్ట్ డెబిట్, క్రెడిట్. వేజెస్ అకౌంట్ డేటా టు Very క్యాష్ good. అనుకుంటా సార్. వేజెస్ డెబిట్ టు క్యాష్. పేమెంట్ తీసుకోవాలి. డిస్కౌంట్ రిసీవ్డ్ ఏకి తీసుకోవాలి? క్యాష్ పోతుంది. వెరీ గుడ్. దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? F6 సార్. డైరెక్ట్ చెప్పు.
డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్ డేటా టు క్యాష్. 30,000. డిస్కౌంట్ రిసీవ్డ్ డెబిట్ సార్, క్యాష్ నెక్స్ట్ క్రెడిట్. ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ రిసీవ్డ్. ఇది డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ F6 సార్. క్యాష్ డెబిట్ సార్, ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ క్రెడిట్. ఇలాగా మీరు ఎంటర్ చేసుకోవాలి అన్ని కూడా. ఎస్కేప్ ఇవ్వండి. మీరు చేసేటన్ని చూడాలంటే డే బుక్ లో ఉంటాయి. ఏవైనా అమౌంట్ మిస్టేక్ వేసినా ఇక్కడ మార్చుకోవచ్చు. ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ ప్లస్ F1 ఎక్స్పాండ్. నెట్ ప్రాఫిట్ 25,000. ప్రాఫిట్ 20,000 సార్. సార్ మెటీరియల్ ఉంది, మనీ ఉంటుందా సార్ కింద? నెట్ చూడు ప్రాఫిట్, ఒకసారి. నెట్ లాస్ ఉంది. ఓకే, సో నేను మెటీరియల్ కిందే ఉంటుందా సార్? అంటే ఆ లాక్. 1,95,000 ఉంది. 1,95,000 1,70,000 పెడితే ఓకే. 25,000 నెట్ ప్రాఫిట్. డాష్ బోర్డ్ రిపోర్ట్స్ అన్ని ఒకే చోట కనబడతాయి. ట్రేడింగ్ డీటెయిల్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, ఓకే, అసెట్స్ అండ్ లైబిలిటీస్, డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, కాంట్రా రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, ఏ మంత్ లో ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నాయని కూడా చూపిస్తుంది. లెఫ్ట్ సైడ్ గ్రాఫ్ కూడా చూపిస్తుంది. స్టాటిస్టిక్స్, ఏ ఓచర్ లో ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కూడా చూపిస్తుంది. పేమెంట్ లో 3 ఉన్నాయి, పర్చేజ్ లో 1, రిసిప్ట్ లో 4, సేల్స్ లో 1, కరెన్సీస్ ఓచర్ టైప్స్ 24, లెడ్జెస్ 22, గ్రూప్స్ 28. ఇలాగా మీరు రిమైనింగ్ ప్రాబ్లమ్స్ కూడా చేయాలి. బ్యాలెన్స్ షీట్ ఫస్ట్ ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం, థర్డ్ ప్రాబ్లం 3 చేయాలి. ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం అయిపోయింది. లెఫ్ట్ సైడ్ అండర్ లో పైన కంపెనీ ఉంటుంది, అక్కడే క్రియేట్ చేయండి. సెకండ్ కంపెనీ కళ్యాణ్ ట్రేడర్స్. నా స్టార్టింగ్ లో ఉన్నారు, ఈరోజు తొందరపడద్దు. సార్ ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారు ఓకే. సార్? ఇంకా స్టార్టింగ్ లో ఉన్నావు, ఇంకా కొంచెం వెళ్ళు మధ్యలోకి. ఇంకా అప్పుడే అంటే ఇంకా ఏం చేయాల, లెక్కపారంగా సార్. జస్ట్ కూర్చున్నావు ఫుడ్ తినడానికి అంతే. తొందరపడద్దు, అన్ని వస్తాయి. ఓకే సార్. రైట్, ఓకే సార్. ఓకే. ఓకే. సో ఇక్కడ ఓకే సార్. ఓకే. ఎంటర్ ఫస్ట్ హాఫ్ ఓకే. పెట్టండి, రిమైనింగ్ అన్ని ఓకే. నో పెట్టండి. ఓకే. యాక్సెప్టర్ నో సేవ్. ఓకే, ఇప్పుడు కళ్యాణ్ ట్రేడర్స్ కూడా క్రియేట్ చేశారు. దీంట్లో కూడా ఆటోమేటిక్ గా చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో వెళ్తే గ్రూప్స్ 28 ఉంటాయి, లెడ్జెస్ 2 ఉంటాయి, ఓజర్ టైప్స్ 24 ఉంటాయి. మళ్ళీ దీంట్లోకి వెళ్ళి ఏం చేస్తారు మీరు? క్రియేట్ లోకి వెళ్తారు, లెడ్జెస్ లోకి వెళ్తారు, మళ్ళీ ఈ ప్రాబ్లం లో ఉన్న లెడ్జెస్ అన్ని చేస్తారు. స్టెప్ 1 కంపెనీ క్రియేషన్, స్టెప్ 2 లెడ్జర్ క్రియేషన్, స్టెప్ 3 ఓచర్ క్రియేషన్. ఇవి చేసేయాలి. ఇలా ఈ 3 ప్రాబ్లమ్స్ మీరు చేయాలి ఫ్రమ్ టుమారోకి. క్లియరా? Okay. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఎనీవన్? మా వెంకీ నేమ్ ఏంటి? మా వెంకీ ఎవరు? Yes, sir. ఎం. ఎవరు మా? నేమ్ ఏంటి? వెంకీ. ఓకే, యా. ఇవి ఏమైనా డౌట్స్ ఉన్నాయి రిమైనింగ్? నరసింహ, నారాయణ, కళ్యాణ్ దేవ్, స్వప్న, క్లియరా? యా. సో ఇంకా
నో సార్.